నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్య సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో బక్కుమన్న విభేదాలు జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పర్యటనలో గులాబీ తమ్ముల గుస్సా మా సర్వేలకు 100% నిజం ప్రెస్ క్లబ్ లో ఏఏఆర్ఏఏ పోల్ స్ట్రాటజీస్ సంస్థల ప్రతినిధులు ముందు చూపు లేకని రామగుండంలో వరద ముప్పు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అధికారులు అలర్ట్ గా ఉండండి వరద ప్రమాదంపై ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని జేకే నగర్ రాజీవ్ నగర్ కాలనీలో మండలంలోని మస్కాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పడిన మధురా నగర్ కాలనీలో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఇండ్ల మధ్యలోకి వరద నీరు చేరుకోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. తాము ఎన్నికల సర్వేలు నిర్వహించేటప్పుడు చాలా లోతుగా విశ్లేషించిన సర్వే చేస్తామని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏఏఆర్ఏఏ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తాము ఇప్పటి వరకు చేసిన సర్వేలలో చాలా మటుకు 100% చాలా వరకు నిజమని తెలియాలని వివరించారు. 2 రోజుల కిందట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమ సంస్థ పేరు తీసుకొని కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారని వాటిని ఖండిస్తూ ఈ రోజు తాము మీడియా సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, ఆ తర్వాత 2019 సాధారణ ఎన్నికలు కానివ్వండి, అనేక ఎన్నికల్లో మీరు చూశారు. కానీ మొదలు రావాల్సి వచ్చింది. దీనికి గల కారణం కూడా మీకు తెలియజేయాలి. మీరు 1-2 రోజుల క్రితం గౌరవ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మీడియా మిత్రులతో ముచ్చటిస్తూ వారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో పార్టీల బలాబలాల గురించి ప్రస్తావిస్తూ ప్రశాంత్ కిషోర్ సర్వేలో, ఆరా మస్తాన్ సర్వేలో కూడా ఇలా ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశారు వారు అని చెప్పడం జరిగింది. సో ఆరా మస్తాన్ అనే వ్యక్తి నేనే కాబట్టి ఆరా సంస్థ వైపు నుండి వ్యక్తిగతంగా సంస్థ పేరు, వ్యక్తి పేరు, 2 పేర్లు తీసుకున్నారు కాబట్టి విషయాల మీద ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించినటువంటి సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 2018లో ఉన్నటువంటి 6.9% నుండి సుమారుగా 30.48% పెరిగినట్టుగా, అలాగే టిఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి 2018 నాటి 46.87% నుండి 38.88కు తగినట్టుగా, కాంగ్రెస్ పార్టీ 28.43% నుండి 23.71% తగ్గినట్టుగా మా సర్వేలో ప్రస్తుతంగా కనబడతా ఉన్నది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో
టీఆర్ఎస్ పార్టీకి బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నప్పటికీ, సుమారు 53 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రాంతంలో కేవలం ముఖ్యమంత్రి గారి కుటుంబం పట్ల, ముఖ్యమంత్రి గారి కుటుంబం యొక్క ఆధిపత్యం పట్ల ప్రతిపక్షాలు ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకతను తీసుకొచ్చిన కారణంగా రాబోయే ఎన్నికల్లో కేవలం అదే ప్రధాన అంశంగా ప్రతిపక్షాలకు ఆయుధంగా అవుతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ కేవలం 3 4 చేతుల్లో అధికారం బందీ అయినటువంటి భావన తెలంగాణ ప్రజల్లో బలంగా వేడుందని ఉన్న కారణంగా టీఆర్ఎస్ పార్టీకి సుమారుగా 8% ఓట్లు తగ్గడము, కాంగ్రెస్ పార్టీకి 5% ఓట్లు తగ్గడము. అలాగే కుండపోతగా కురుస్తున్న వరదలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల జెడ్పీటీసీ ఆముల నారాయణ అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి దిగువకు భారీగా వరద నీరు వదులుతుండటంతో మండల అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించి ప్రాజెక్టు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అంతర్గామ మండల ప్రజలకు తెలియజేయమని ఏమనగా, గత 5 రోజుల నుంచి భారీ వర్షాలు చూస్తున్న సందర్భంలో పైనుంచి కడ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్కి నీళ్లు బాగా ఒత్తిడి గురై మన గోదావరి ఎల్లంపల్లె ప్రాజెక్టు బాగా నిండుకుండలా తయారైంది. మొత్తం 33 గేట్లు తెరిచినారు. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రజాప్రతినిధులను, అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉండి గ్రామాలలో ఉన్న ప్రజలను ఆదుకోవాలని, ఎవరైతే వరద ముంపు గురయ్యే గ్రామాలను సందర్శించాలని ఒక ఆదేశం ప్రకారం వారి ఆదేశాలను మన రామగుండ ఎమ్మెల్యే కోరికాడు చంద్రన్న గారు మాకు ఫోన్ ద్వారా తెలియజేసి మన ములుమూరు, ఎల్లంపల్లె, పొట్యాల, గోదావరి పరివాహక ప్రాంతం అంతర్గామ మండలం అంతా మన టీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ మన అధికారులు, మన ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, మన ములుమూరు సర్పంచ్, ఎల్లంపల్లి సర్పంచ్, టీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి మేము ఈ రోజు ఎల్లంపల్లె ప్రాజెక్టు సందర్శించడం జరుగుతుంది. నేను మన అంతర్గామ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు తెలియజేయని ఏమనగా, వాతావరణ శాఖ వారు ఇంకా 2 రోజులు భారీ వర్షాలు ఉన్నాయి, వాతావరణం ఇంకా వర్షాలు ఉన్నాయని వారు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇంకా 2-3 రోజులు కూడా మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్లకుండా, పాత ఇళ్లలో ఉండకుండా, గోడలు గిట్ట కూలిపోతే మీరు అప్రమత్తంగా ఉండాలని అధికారుల తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మన ఎమ్మెల్యే గారి తరఫున మన అంతర్గామ మండల ప్రజలను, గోదావరి పరివాహకంతో ఉన్న గ్రామాల ప్రజలను ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో కూలిన తమ్మనవేణి మల్లయ్య ఇంటిని ఎంపీటీసీ శరణ్య మధుకర్ రెడ్డి పరిశీలించి బాధితులకు భరోసాను కల్పించారు. పెద్దంపేటలో కూలిపోయిన మెరుగుకి లింగయ్య ఇంటిని ఎమ్మెల్యే ఎంఆర్ఓ పరిశీలించారు. వరదల్లో చిక్కుకున్న ఊరెడ్డి రాజయ్య, రాజమల్లు ఇంటిని పరిశీలించి ఎంఆర్ఓతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల కోసం జేసీబీని మాట్లాడారు. ఆర్ఐ రాజేందర్ రెడ్డి గ్రామ కార్యదర్శులతో వెళ్లి వారి ఇండ్లను పరిశీలించారు. సపోర్ట్ అక్కడ దిగే ఉన్నది ఆగో సర్వీస్ కాదు ఈ కేసు ఉన్నది లైన్ దాన్ని ఎవరకు దాన్ని ఎవరు దీని కిందనే దీని చెప్తా పడిపోదాం ఇంటికి వెళ్దాం.
ఎంఆర్ఓ సార్ ఎమ్మెల్యే గారు పంపించే కారణం ఇంకా ఇబ్బంది ఉందా, ఇబ్బంది ఉంటే మన గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు అక్కడ ఉంటున్నాయి, అక్కడ ఉందండి. నేను వ్యవస్తున్నాయి కదా కంప్లీట్గా మొత్తం వాటర్ ఉన్నాయి కదా. తర్వాత మంచి నడవరాదు, నీళ్ళు నడవరాదు, అందుకోసం స్కూల్లో ఉండండి. సార్ వస్తుంది ఉంటే ఎన్నో చెప్పాలి మాకు. ఉండొచ్చు కాకపోతే చుట్టూ నీళ్ళు ఉన్నాయి కదా, ఇబ్బంది అయితే ఇబ్బంది మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఇళ్ళబడి ఉన్నది వాళ్ళకి ఫోన్ చేస్తే ఓకేనా. గత పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, ముందు చూపు లేకపోవడంతోనే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వరద నీటితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆరోపించారు. భారీ వర్షాలతో రామగుండం కార్పొరేషన్ సప్తగిరి కాలనీలో ఇళ్లలోకి వర్షం నీరు రావడంతో విషయం తెలుసుకున్న రాజ్ ఠాకూర్ దంపతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిస్థితులను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులకు రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. కంప్లీట్ గా నీళ్లు కొట్టుకుపోయి ఇంత బురద ఉంది ఇళ్ళ, బియ్యం కూడా లేదు. మొన్నటిదాకా పోయి మనమే భోజనాలు ఏర్పాటు చేసాం. నిన్న మాతంగి ట్రాన్స్ఫర్ కాలనీలో 250 మంది రాత్రి లిఫ్ట్ చేపించాం. శాంతినగర్లో చెరువు చేసిపోయి ఇళ్లకు ఇంత మాత్రం బూడిద వచ్చింది ఒక సీట్ కోసం. ఇవన్నీ కూడా జరుగుతాను. ఎప్పటివరకు అధికారులను హెచ్చరించుకుంటూ తిరుగుతాను. మనం చెప్పిన తర్వాత అధికారులకు తెలుస్తుంది. ఇక్కడ అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. మన దగ్గర సింగరేణి ఉన్నది, ఎన్టీపీసీ ఉన్నది, అందరు అధికారులు వచ్చి మనం అందరినీ కాపాడాలి. అది చేయొచ్చు, అయినా మేము ప్రయత్నం చేస్తున్నామా, మీ అందరికి ధైర్యం ఇస్తా ఉన్నాం. అధికారం లేదు కానీ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. మీరు కూడా అందరు జాగ్రత్తగా ఉండండి. కరెంటుతో జాగ్రత్త, నీళ్ళు స్విచ్లు, తర్వాత ఇళ్ళకు రాత్రిపూట ఏమైనా సామాన్లు ఉంటే మీద పెట్టుకోండి. నీళ్ళు ఎప్పుడు వస్తాయి సార్, ఎందుకంటే మీకు అంతా పుసకున్నాయి. వీడి దాకా నీళ్ళు వస్తే కొద్దిగా అయితే మీది కూడా రావచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కార్యక్రమం వల్ల ఈరోజు ఇంత బాధపడాల్సి వస్తుంది. పాలకులు ఎవరైతే ఉన్నారో గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త పడకపోవడం వల్ల ఈరోజు ఇంత దారుణానికి మరి ప్రజలందరూ కూడా అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ సమయంలో ఒక నిందించడం కాకుండా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడండి. ఇంకా గోదావరి నీళ్లు పెరిగిన కొద్దీ ఇక్కడ నీళ్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ముంపు అయ్యేటువంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి నేను వారి చేతులు జోడించి కోరుతా ఉన్నా. అదే మాదిరి అధికారులందరూ కూడా నిన్నటి వరకు ఎవరు రాకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా ఉంటూ వీలైనంత వరకు భోజనాలు ఏర్పాటు చేసే కార్యక్రమం చేసింది. చిరు సహాయం చేసుకుంటూ ముందుకెళ్ళాం. ఈరోజు అధికార గణం అంతా కూడా ముందుకొచ్చింది, ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణికి సంబంధించిన అధికారులు, ఎన్టీపీసీ సంబంధించిన అధికారులు, జెన్కోకి సంబంధించిన అధికారులు, రెవెన్యూ వాళ్ళు, మున్సిపల్ అందరూ కూడా బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఎవరైతే ఇబ్బందులు ఉంటారో వాళ్ళను ఆదుకునే ప్రయత్నం చేసి తర్వాత మరొక్కసారి ఇలాంటి విపత్తు రాకుండా కావలసినటువంటి చర్యలు, శాశ్వతంగా చర్యలు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ మీడియా మిత్రుల ద్వారా అధికారులను మరి సంబంధించినటువంటి నాయకులను కూడా పాలకులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇక్కడ నిండిపోతా ఉంది. అటు గోదావరి ఓవర్ఫ్లో ఇక్కడ ఎఫ్సీఐ నుంచి, దాని తర్వాత డ్రైనేజ్ నుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా ఇక్కడ నిండిపోయి ఇళ్లలోకి రావడం నిజంగా చూస్తా ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళను ఏం చేసే పరిస్థితుల్లో కూడా అధికారులు లేరు ఈరోజు.
ఇది అంతా వాళ్ళ నిర్లక్ష్యంతో చేసుకున్నటువంటి కార్యక్రమం వల్ల ఈరోజు ఇంత బాధపడాల్సి వస్తుంది. పాలకులు ఎవరైతే ఉన్నారో గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త పడకపోవడం వల్ల ఈరోజు ఇంత దారుణానికి మరి ప్రజలందరూ కూడా అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ సమయంలో ఒక నిందించడం అని కాకుండా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడండి. ఇంకా గోదావరి నీళ్లు పెరిగిన కొద్దీ ఇక్కడ నీళ్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ముంపు అయ్యేటువంటి ప్రాంతాలు ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి నేను వారి చేతులు జోడించి కోరుతా ఉన్నా. అదే మాదిరి అధికారులందరూ కూడా నిన్నటి వరకు ఎవరు రాకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా ఉంటూ వీలైనంత వరకు భోజనాలు ఏర్పాటు చేసే కార్యక్రమం చేసింది. చిరు సహాయం చేసుకుంటూ ముందుకెళ్ళాం. ఈ రోజు అధికార గణం అంతా కూడా ముందుకు వచ్చింది. ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణికి సంబంధించిన అధికారులు, ఎన్టీపీసీ సంబంధించిన అధికారులు, జెన్కోకి సంబంధించిన అధికారులు, రెవెన్యూ వాళ్ళు, మున్సిపల్ అందరూ కూడా బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఎవరైతే ఇబ్బందులు ఉంటారో వాళ్ళను ఆదుకునే ప్రయత్నం చేసి తర్వాత మరొక్కసారి ఇలాంటి విపత్తు రాకుండా కావలసినటువంటి చర్యలు, శాశ్వతంగా చర్యలు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా అధికారులను మరి సంబంధించినటువంటి నాయకులను కూడా పాలకులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన. వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి మరపల్లి పర్యటిస్తుండగా సొంత పార్టీ నాయకులే అడ్డుకున్నారు. ప్రోటోకాల్ పాటించకుండా చైర్పర్సన్ పర్యటిస్తున్నారని గులాబీ తమ్ముల గుస్సా అయ్యారు. సునీతారెడ్డి ముందు వాళ్ళు తన్నుకున్నారు. ఆమె వాహనంపై రాళ్ల దాడి చేశారు. చైర్పర్సన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిండుకుండల జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గోదావరి తలపిస్తుంది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నందున అధికారులు ప్రాజెక్టులు అన్ని గేట్లు ఎత్తి దిగువన నీరు వదిలారు. మత్స్యకారులు, పడవ నడిపేవారు, గోదావరి పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. చెప్పా గోదావరి కాడికి చూడలేదు మొత్తం ఎల్ఐ సపరేట్ అది వచ్చినాయి గోదావరి దెబ్బ కడలు దిగుతాను కడలు దిగుతాను ఇస్తాను. ఏంటి ఏందన్నా డేంజర్ ఈ ఏరియాలో అదేం ప్యాక్ చేయడం తీయండి అనుకుంటుంది అక్కడ దానికి వస్తుంది గాడి దానికి వస్తుంది అదే వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలోని కృష్ణగిరి క్షేత్రంపై గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సద్గురు కృష్ణానంద స్వామి సేవా సంస్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో షిరిడి సాయి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానంద స్వామిని గురువుగా భావించి పాద పూజ, ప్రత్యేక పూజలు చేసి తమ గురు భక్తిని చాటుకున్నారు.
గురువు లేని విద్య గుడ్డి విద్య అని వేదము చెప్తుంది. మనము ఆచరించిన వాడు ఈరోజు ఈ సంసార సాగరంలో ఆనందంగా ఓలలాడుతుంది. ఎప్పుడైతే గురువు చెప్పిన ఆచరణ మనం ఎవరైతే చేయట్లేదో, గురువు లేనివాడు ఏ విధంగా గుడ్డి విద్యని మనకు వేదం చెప్తుందో మనం ఈరోజు ఆచరించేవాడు ఆచరించలేక ఈరోజు ఇన్ని ప్రమాదాలకు, ఇన్ని అనార్థాలకు, ఇంత సంసార జీవితంలో సతమతం అవ్వడానికి కారణం ఏంటంటే గురువును మనము తలచకపోవడము, గురువు చెప్పిన సూచనలు నడుచుకోకపోవడమే మనము మొట్టమొదట చేస్తున్న ఈ ఆచరణ చేయలేకపోవడమే మనం ప్రమాదాలకు లోనవుతున్నాం. ఇంట్లో సంసార జీవితంలో భార్య భర్తల మధ్యన గొడవ, తల్లిదండ్రుల మధ్యన గొడవ, తండ్రుల మధ్యన గొడవ. కారణం ఏంటంటే గురువు సూచనలను మనం ఆచరించలేకపోవడమే మనం చేస్తున్నాం కదా. ఎందుకంటే గురువు అనే మంత్రంలోనే ఉంది. గురువు అంటే గువ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మానేరు ఉధృతితో దామరకుంట, లక్ష్మీపుర గ్రామాలకు వరద చేరే ప్రమాదం ఉన్నందున ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు దామరకుంట గ్రామ పంచాయతీ అధికారులతో రివ్యూ నిర్వహించారు. అధికారులతో ఆయన మాట్లాడుతూ రిస్క్ టీంను అందుబాటులో ఉంచుకోవాలని, పునరావాస కేంద్రాలను పరిశీలించాలన్నారు. అందరికీ భోజన వసతి కల్పించే విధంగా ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వారిని కోరారు. ఆఫీసర్లు అప్రమత్తంగా ఉంటూ ప్రజలు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు అధికారులను టీఆర్ఎస్ శ్రేణులు ఆదేశించారు. జగిత్యాల జిల్లా మేడ్పల్లి మండలం మూడు బొమ్మల మేడ్పల్లిలో ఆయన పర్యటించారు. మేడ్పల్లి చెరువును, లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే సందర్శించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో బగ్గుమన్న విభేదాలు,
జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పర్యటనలో గులాబీ తమ్ముల గుస్సా. మా సర్వేలకు 100% నిజం. ప్రెస్ క్లబ్ లో ఏఏఆర్ఏఏ పోల్ స్ట్రాటజీస్ సంస్థల ప్రతినిధులు. ముందు చూపు లేఖని రామగుండంలో వరద ముప్పు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్. అధికారులు అలర్ట్ గా ఉండండి. వరద ప్రమాదంపై ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్ చూస్తూనే ఉండండి. విత్ న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.